యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఓకే కుష్లోపరి. ఈరోజు వచ్చి అన్నీ కూడా మనం ఫుల్ ఆయిల్ శారీస్ అండి. చాలామంది వెయిటింగ్లో ఉన్నారు ఫుల్ ఆయిల్కి. డార్క్ కలర్స్ కోసం డార్క్ అండ్ లైట్ వచ్చినంత వరకు 2 రిలీజ్ చేసేస్తున్నామండి, చూసుకోండి ఓకేనా. ఈచ్ శారీ 1699. ఈ ఫుల్ ఆయిల్ శారీస్ అండి. వీటికి గంజ అవసరం లేదు, ఫ్రీ మెయింటెనెన్స్ అండి. చక్కగా వాష్ అండ్ వేర్ శారీస్ లాగా ఉంటాయి. అంటే కొత్త వారి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ప్లస్ మనకి ఈచ్ శారీకి 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఆల్ ఓవర్ ఇండియాకి అయితే మాత్రం, అంటే అదర్ దాన్ దిస్ 2 స్టేట్స్, అంటే తెలంగాణ ఆంధ్ర కాకుండా ఇంకెక్కడికి వెళ్ళాలన్నా కూడా 100 రూపీస్ అండి ఈచ్ శారీకి షిప్పింగ్ ఛార్జెస్ అండి, ఓకేనా. అట్లాగే నో సిఓడి ఆప్షన్ అండి, నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. మీకు ఏమన్నా డౌట్ ఉండి ఏమన్నా డ్యామేజ్ ఉంటుందేమో అని డౌట్ ఉంటే మాత్రం మీరు నాకు ఫుల్ ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. అంటే మీరు ప్యాకెట్ ఓపెన్ చేయటం మొదలు పెట్టిన దగ్గర నుంచి వీడియో తీసి అదేంటంటే మొత్తం శారీ అంతా కూడా వీడియో తీయాలండి. వీడియో తీసి ఏమీ లేకపోతే నాకు పెట్టకండి. ఏదన్నా డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏదైనా ఉందని మీకు అనిపిస్తే నాకు ఆ వీడియో పోస్ట్ చేసి ఎక్కడైతే అది వచ్చిందో ఆ మార్క్ అక్కడ వరకు మార్క్ చేసి పంపించండి నాకు. ఫుల్ వీడియో పెట్టాలి, అది కూడా పెట్టాలండి. అప్పుడే నేను కన్సిడర్ చేస్తానండి. అదర్వైజ్ నాకు ఇదయింది, చీరకి అదయింది, లేకపోతే టైలర్ దగ్గరికి పంపించిన తర్వాత, లేకపోతే మేము కట్టిన తర్వాత చూసాం, అట్లా మాత్రం చెప్తే నాకేం సంబంధం లేదండి. మీరు ఓపెనింగ్ వీడియో ఉంటేనే నేను ఏదో ఒకటి పరిష్కార మార్గం ఆలోచిస్తాను, లేకపోతే లేదండి. ఇక నాకు మీరు నన్ను ఫోన్లో కూడా కాంటాక్ట్ చేయక్కర్లేదు, లేదా వాట్సాప్లో కూడా మీరు ఏం మెయిల్స్ పెట్టద్దు నాకు, ఓకేనా. అదండి, ఉంటేనే నేను ఏదైనా మీకు చెప్పగలుగుతాను, పరిష్కార మార్గం ఆలోచిస్తాం దానికి, ఓకేనా. అదొకటి బాగా పెట్టుకోవాలండి. శారీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిసీవ్ చేసుకున్న మాకు నచ్చలేదు అంటే నేనేం చేస్తాను? నేను ఎవరికి బలవంతాన ఏది అంటగట్టనండి. మీకు నచ్చి బాగా నచ్చి తీసుకుంటాము, తీసుకోగలము అనుకుంటేనే తీసుకోండి, అంతేగాని దీంట్లో ఏమి ఎవ్వరిని ఒత్తిడి చేసే పని లేదండి, ఓకేనా. వేరేగా అనుకోవద్దండి. ఎందుకంటే కొంతమంది కొత్త వారు కన్ఫ్యూజన్ పడుతున్నారు, అందుకోసం నేను క్లియర్గా క్లారిటీగా చెప్తున్నానండి. ఫస్ట్ అది విని మీరు చూసుకోండి. నచ్చిన చీరలు ఏమైనా ఉంటే కొత్త వారంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన చీరలు ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా స్క్రీన్ షాట్ తీసి, అదే మేము పైన 2 నెంబర్లు ఇస్తున్నాం, ఏదో ఒక నెంబర్లో మీరు స్క్రీన్ షాట్స్ పెట్టేసేయండి, బుక్ అవుతాయి. ఆ శారీ అవైలబిలిటీ ఉంటే ఇమ్మీడియట్గా మీకు మేము నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్లో మీరు అమౌంట్ వేసి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెడతామండి. ఇది మా ప్రొసీజర్ అండి, ఓకేనా. అట్లా చేయాలండి. ఇదంతా ఇట్లా అంటే కొత్త వారి కోసం చెప్తున్నానండి. కొత్త వారందరికీ స్వాగతం అండి. దయచేసి అందరూ చూసిన వాళ్ళంతా ఒక లైక్ ఇచ్చేసారంటే మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి, ఇంకొంతమందికి రీచ్ అవటానికి అవకాశం ఉంటుందండి, ఓకేనా. ఈ శారీస్కి అండి విత్ బ్లౌజ్ శారీస్ కావు ఇవి, ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ శారీస్. ఈ చీరలకి ఫుల్ ఆయిల్ శారీస్కి వీటికి గంజి అక్కర్లేదండి. వీటికి అస్సలు మనకి ఇది ఉండదండి, ఏంటంటే బ్లౌజ్ ఉండదండి. మళ్ళీ కన్ఫ్యూజన్ పడద్దు, బ్లౌజ్ ఉండదు. 1960s రిలీజ్ అయినాయండి. సేమ్ మెటీరియల్. మార్కెట్లో చాలా మెటీరియల్స్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయండి, తక్కువ ఉంటుంది. ఇదే మెటీరియల్ ఎవరి దగ్గర ఉంటే దీన్ని మనం 1699 పెడుతున్నాము. 1800, 2000 కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు, 2200 కూడా ఇస్తున్నారని తెలిసింది నాకైతే. కానీ కొంతమంది, అది ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. నేనైతే 1699లోనే ఉంచానండి, చూసుకోండి. ఇవన్నీ కూడా డార్క్ కలర్స్ అండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఒకలాంటి ఆరెంజ్ అండ్ రస్ట్ మిక్సింగ్లో ఉంటుందండి. కాటన్స్ కాదండి, ఫుల్ వైల్లో కాటన్ ఉంటుంది, బట్ దిస్ ఈజ్ నాట్ కాటన్ అండి. ఇది కాటన్ మిక్సింగ్ అయితే కాదు. ఇది జస్ట్ మనకి ఏంటంటే సింథటిక్ కూడా కాదండి, పాలియస్టర్ కాదు, సింథటిక్ కాదండి, రెండు కాదండి. ఇది ఒక రకమైన మెటీరియల్. సిల్క్ మిక్సింగ్ అయితే కొంచెం, ఎందుకంటే ఇది పాలియస్టర్ అయితే కాదండి, అసలు కట్టం. అందుకోసం అన్నమాట. ఇదండి వింటర్లో కట్టినా సమ్మర్లో కట్టినా కూడా మంచి ఇది ఉంటుందండి. బాడీకి ఏమి అంటే మీకు ఇరిటేషన్ అయితే రాదండి. డైలీ యూస్కి వాడుకోవచ్చు, ఆఫీస్ యూస్కి వాడుకోవచ్చు, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, తర్వాత ట్రావెలింగ్లో హాయిగా ఉంటాయండి చీరలు. ఏ ఏజ్ల వాళ్ళన్నా కట్టుకోవచ్చు. అంత క్రీపర్ డిజైన్ అండి. మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చండి, హోమ్ వాష్, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి. దిస్ ఇస్ పళ్ళు పాట్ అండి. పళ్ళు పాట్ మాత్రం మ్యాంగో డిజైన్ వచ్చిందండి. పైన కింద కూడా ఒక 1.5 ఇంచ్ బార్డర్ ఉందండి, చూసారా. ఇది మొత్తం క్రీపర్ డిజైన్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. చాలా వెయిట్లెస్గా ఉంటుందండి. వీటికి గంజి అవసరం లేదు, ఐరన్ కూడా అక్కర్లేదండి. అంత ఈజీ మెయింటెనెన్స్ అన్నమాట. 1699 అండి శారీ కాస్ట్. ఇది వచ్చేటప్పటికి మనకి
గ్రే కలర్ అండి. గ్రే కలర్ మీద కొంచెం మనకి ఏంటంటే బ్రౌను అన్నీ కలిపి ఉన్నాయండి. చక్కటి డిజైన్స్ అండి అన్నీ కూడాను. చూసుకోండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. కొంచెం హెల్దీ పర్సన్స్ కూడా చక్కగా వస్తాయండి ఫ్రిల్స్ అయితే కానీ. కుర్చీళ్ళు బ్రహ్మాండంగా వస్తాయండి ఎవరికైనా కూడా. చీరలు పెద్దవేనండి. ఇవ్వండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా. 1699 అండి, 1699 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి రామా గ్రీన్ అండి. ఇది కూడా ఒక రకమైన బంచెస్గా ఉండే, అంటే గుత్తులు గుత్తులుగా ఉండే డిజైన్ మాట. ఇది డిజైన్ మారింది. అబ్బో, పళ్ళు కొత్త రకంగా ఇచ్చారు డిజైన్. దీనికి కూడా చూడండి, చాలా బాగుంది. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. రామా గ్రీన్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చాలా వెయిట్లెస్గా ఉంటాయండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు ఈ శారీస్ని. ఇగో ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మీకు ఒకలాంటి ఆరెంజ్ అండ్ రస్ట్ కలర్ అంటారు కదా, అంటే మనకి ఇటుకల రంగులాగా అన్నమాట. బ్రిక్ కలర్ అనొచ్చు, రస్ట్ కలర్ అంటే తుప్పు లాగా బ్రిక్ కలర్ అని చెప్పచ్చు, ఆరెంజ్ అన్ని మిక్సింగ్లో ఉంది సారీ. బాగుంది. పళ్ళు చాలా బాగుంది చూడండి. పళ్ళు పార్ట్ అండి ఇది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. పైన కింద కూడా బోర్డర్ ఉంటుందండి. సన్నటి డిజైన్ అండి. ఓకేనా. 1699 అండి. ఇది వచ్చేటప్పటికి మనకి గ్రే కలర్ అండి. బాగుంది పళ్ళు. ఇక దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1699 అండి, 1699. ఇది కూడా మళ్ళీ మనకి బ్రిక్ కలర్ అండి. ఆరెంజ్ అండ్ బ్రిక్ లాగా ఉంది. ఇది మళ్ళీ డిజైన్ మారింది ఇక్కడ చూసుకోండి. ఇది పళ్ళు పార్ట్. దిస్ ఇస్ పళ్ళు. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1699, 1699. ఇది వచ్చేటప్పటికి మనకి కొంచెం బీట్రూట్ కలర్ అండి, లైట్ బీట్రూట్ కలర్ అవుతుంది ఇది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి. ఇది కూడా బీట్రూట్ కలర్ అండి. చిన్న డిజైన్ ఇది, చిన్న ఒక్కొక్క ఫ్లవర్, సింగిల్ ఫ్లవర్ ఉంటుంది ఇది. చిన్న డిజైన్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇది బాగుంటుంది. కొంచెం మంది అంటే కొంతమంది పెద్దవారు మాకు ఫుల్ డిజైన్ వద్దు, క్రీపర్ డిజైన్ వద్దు అనుకునే వారికి చక్కగా ఉంటాయండి. సన్న డిజైన్, చిన్న డిజైన్ ఇది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్. మొత్తం కూడా సింగిల్ ఫ్లవర్ ఉంటుందండి, చిన్న ఫ్లవర్ ఉంటుంది, బటన్ రోజ్ లాగా. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి.
ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1699, 1699. ఇది కూడా మళ్ళీ మనకి బ్రిక్ కలర్ అండి, రస్ట్ అండ్ ఆరెంజ్. పళ్ళు పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్. ఇది కూడా స్మాల్ డిజైన్ అండి, చిన్న ఫ్లవర్ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి. ఇది గ్రే కలర్ అండి. ఇది పళ్ళు పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి. ఇది వచ్చేటప్పటికి మనకి రమా గ్రీన్ అండి, స్మాల్ డిజైన్ ఇక్కడితో అయిపోయింది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్ కడితే ఇలా ఉంటుంది. ఓవరాల్ శారీ ఇలా ఈ రకంగా ఉంటుందండి. ఇక్కడతో డార్క్ కలర్స్ అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు లైట్ కలర్స్లోకి వచ్చాము. ఇవన్నీ కూడా లైట్ కలర్స్ అండి. ఇది వచ్చేటప్పుడు లైట్ ప్యారెట్ గ్రీన్ అండి, బ్యాక్గ్రౌండ్లో కూడా లైట్ సీ గ్రీన్ లాగా ఉంటుంది. అదే కొంచెం డార్క్ కలర్లో డిజైన్ ఇస్తాడు అన్నమాట. చాలా బాగుంది. ఇది పళ్ళు డిజైన్ చక్కగా ఉంది చూడండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. చాలా కలర్స్ ఉంటాయండి, లైట్గా ఉంటుంది కదండి, అంటే రాకుండా చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 3-4 years కట్టినా కూడా ఏం అవ్వండి, అస్సలు షింక్ అవటం కానీ, ముడత పడటం కానీ, కలర్ షేడ్ అవటం కానీ ఏం ఉండదండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. ఓవరాల్గా ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1699 అండి. దాంట్లోనే ఇది వచ్చేటప్పటికి మనకు కొంచెం లెమన్ ఎల్లో లాగా ఉంటుందండి. ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది కూడా స్మాల్ డిజైన్ అండి, కాకపోతే దీంట్లో 3 ఫ్లవర్స్ ఉన్నాయి, చిన్న చిన్న 3 ఫ్లవర్స్ అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి స్కై బ్లూ అవుతుందండి. స్కై బ్లూ మీద సడ్ బ్లూతో ఇచ్చారన్నమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1699. ఇది మళ్ళీ మీకు లెమన్ ఎల్లోనే అవుతుందండి. అందినట్టు చేసేస్తున్నామండి. ఇవి చాలా ఎందుకో తెలియదు కానీ ప్రొడక్షన్ చాలా లేట్గా ఉందన్నమాట. ఇది ప్రాసెసింగ్ లేటే అసలు. యూజువల్లీ 30 days పడుతుందంటే ఈచ్ సారీ బయటికి రావటానికి. అట్లాగే వీళ్ళకి ఏవో చెప్తున్నారు కారణాలు. ఒకటి మెటీరియల్ కూడా అందట్లేదు, ఇంకా అంటే ఈ మెటీరియల్ అంతా ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతుంది, దానివల్ల మాకు మెటీరియల్ ప్రాబ్లం వచ్చి
లేట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. అందినట్టు చేస్తున్నానండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఒకలాంటి లైట్ బ్రిక్ అండ్ అదే ఆరెంజ్ అండ్ బ్రిక్, గ్రీన్, చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో, చూసుకోండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. అంత క్రీపర్ డిజైన్ అండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా? ఇది వచ్చేసరికి స్కై బ్లూ అండి. సర్ట్ బ్లూ స్కై బ్లూ కలిసి ఉంటుంది. ఇది చాలా బాగుంది. పళ్ళు డిజైన్ చూడండి ఎంత అందంగా ఉందో. క్రీపర్ డిజైన్ అండి. మొత్తం లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చండి. చాలా నీట్గా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చాలా డీసెంట్గా ఉంటాయండి. మీరు 5-6 ఇయర్స్ కట్టినా కూడా ఇదే కలర్ ఉంటుంది. షేడ్ అవటం కానీ ఇది కానీ ఉండదండి. అసలు ఎప్పుడు చూసినా కొత్త పాత లేకుండా ఉంటాయి అన్నమాట ఈ చీరలు. హాయిగా ఉంటాయండి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, ఫ్రీ మెయింటెనెన్స్ కావాలనుకునే వాళ్ళకి చక్కగా ఉంటాయండి. అన్ని సీజన్లో కట్టుకోవచ్చండి. ఇది వచ్చేటప్పటికి మీకు లెమన్ ఎల్లో అవుతుందండి. మస్టర్డ్ ఎల్లో, లైట్ లెమన్ అండ్ మస్టర్డ్ ఎల్లోస్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇదంతా క్రీపర్ డిజైన్ అండి, ఆల్ ఓవర్ డిజైన్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి. ఇది వచ్చేటప్పటికి లైట్ గ్రీన్ అండి. లైట్ అండ్ డార్క్ గ్రీన్స్లో ఉంటుంది అన్నమాట. ఇది బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి లైట్ గ్రీన్ అవుతుంది. డిజైన్కి వచ్చేటప్పటికి కొద్దిగా డార్క్ ఇస్తాడు గ్రీన్. ఎంత బాగుందో చూడండి పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి. ఇది మళ్ళీ మనకి ఎల్లోనండి, లెమన్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో మిక్సింగ్లో ఉంటుంది. చాలా బాగుంది. పళ్ళు అంతా మ్యాంగో డిజైన్ ఇచ్చాడు, ఎంత బాగుందో చూడండి. ఇది కొంచెం క్రీపర్ డిజైన్ కానీ కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయండి. పళ్ళు పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్, కొంచెం పెద్దగా ఉన్నాయండి ఫ్లవర్స్ దీని మీద. పైన కింద కూడా బోర్డర్ వచ్చింది మనకి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉన్నాయి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1699 అండి. ఇది మళ్ళీ మనకి లైట్ గ్రీన్ అండి. డార్క్ అండ్ లైట్ గ్రీన్లో ఉంది ఇది. ఇది కూడా మ్యాంగో డిజైనే. ఇది కూడా కొంచెం పెద్ద క్రీపర్లో పెద్ద ఫ్లవర్సే ఉన్నాయండి. కొంచెం ఇందాక సేమ్ మస్టర్డ్ ఎల్లో, అదే లెమన్ ఎల్లో ఎట్లా ఉందో అట్లాగా ఉంది డిజైన్, కలర్ వేరియేషన్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయిందండి. తిరిగి మళ్ళీ మంచి చీరలతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.